శాంతియుతమే సన్మార్గంలో నడిపిస్తుంది లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతియుతమే మనందరిలో సన్మార్గంలో నడిపిస్తుంది అని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ నేడు తెలిపారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ శాంతి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. కాకినాడ ఆదిత్య లయన్స్ క్లబ్ సెంట్రల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మహోత్తర కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ ప్రసాదరావు పాల్గొని మాట్లాడుతూ శాంతియుతం కోసం చేస్తున్న ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జోన్ చైర్మన్ పొన్నాడ రవి, సెక్రటరీ డాక్టర్ సింధూర మాట్లాడుతూ సేవాభావానికి మించిన ఆలోచన లేదని, మనం శాంతి మంత్రాన్ని పాటిస్తే విజయం తథ్యమని, ప్రపంచ దేశాలు భారతదేశం వైపే చూస్తుండడం గర్వకారణమన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి శ్రీనివాస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్ మాట్లాడుతూ శాంతియుతమే విజయానికి సోపానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ డీసీబీ దేవభూషణ్, ట్రెజరర్ జె భారతి, టెక్కం రామ్గోపాల్, మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ, సిల్లా మణి, సభ్యులు పొడుగు చరణ్, కాకినాడ ఆదిత్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె వేణు, ఎన్ఎస్ఎస్ పిఓ ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థిని వీళ్ళు పాల్గొన్నారు. ఇప్పుడు గతంలో లాగా వెంటనే మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తూ యుద్ధాలకు దిగలేదు. సో అది కూడా ఒక మంచి నిర్ణయమే. అయినప్పటికీ ఈ ప్రపంచ శాంతి అనేది కేవలం దేశాల మధ్య కాదు, దేశంలో అంతర్గత మధ్య, ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో కూడా ఈ శాంతి సందేశం అంటే ఏదో యుద్ధాలు వచ్చినప్పుడు శాంతి అని కాకుండా మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో విద్యార్థులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ మహిళల మీద అత్యాచారాలు కానీ, సో అధిక అల్ప కులాల మధ్య, అదేవిధంగా తక్కువ జాతి వారిని హింసించే విధానాలు చూస్తున్నా సరే దాన్ని కూడా శాంతి పరిధిలోకి తీసుకురావాలి. అటువంటి వినాశాలను అరికట్టి అందరం కూడా శాంతియుతంగా ఉండాలనే మంచి సందేశాన్ని ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. World Peace Pledge